నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో ఏవైతే అల్లర్లు జరిగాయో, అటు పెద్దారెడ్డిపై హత్యాయత్నం కావచ్చు, అలానే పులవర్తి నానిపై దాడి కావచ్చు, ఏవిఎం మిషన్ల ధ్వంసం కావచ్చు, ఏవైతే జరిగాయో వీటన్నిటి వెనుక కూడా వైఎస్ఆర్సీపీ పోలీసులకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళనే వీళ్ళ మీదకి ఉసుగొలిపినట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అలానే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పోలీసులు వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపించకపోయి ఉండొచ్చు కానండి, ఇక్కడ జరిగిన సంఘటనలు ఎలా ఉన్నాయంటే పోలీసు వ్యవస్థ పుచ్చిపోయి పురుగు పట్టేసిందని అర్థమవుతుందండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళు లేకపోయి ఉండొచ్చు, కానీ కీలక స్థానాల్లో సన్నాసులు దగులుబాజీలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్టు స్పష్టంగా తెలిసింది. అతను పోయి ఎలక్షన్ ఆఫీసరు గుర్తు తెలియని వ్యక్తి అన్నాడు. పోనీ అతనికి తెలియదు, అతను కావాలని అతనికి మ్యానిపులేట్ చేసాడు. ఫస్ట్ అతను కంప్లైంట్ చేయాలి అతని మీద, అతను చేయలేదు. వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ దీన్ని చూసి డీజీపీకి చెప్పాలి, చీఫ్ సెక్రటరీ దీనిని తీసుకోవాలి, వాళ్ళు చేయలేదు. అంటే వీళ్ళందరూ ఒకటే మూట. అలాగే పులవర్తి నాని గారు అక్కడ ఈవీఎంఎల్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పరిశీలించకుండా వెళ్ళాడు. ఎందుకు వెళ్తాడో, వీళ్ళందరూ దండుపాళెం బ్యాచ్ దొంగల మూట కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళ నుంచి కాపాడుకోవాలి, సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని వీళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి తెలిసి ఆయన కూడా పరిశీలనకి వెళ్ళాడు. ఆయన చెప్పకుండా అక్కడ తరలించారు. మరి అటువంటిప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. వీళ్ళు అన్నిటికీ బరి తెగించిన వాళ్ళు, వీళ్ళు తప్పులు చేసి ఎదటోళ్ళ మీద తోసి రకం వీళ్ళంతా, వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళే దొంగ దొంగ అంటారు ఎదటోళ్ళని. ఇలాంటి బ్యాచ్ కూడా చూసుకుంటా వెళ్తే ఆయన మీద దారుణంగా సమ్మెట్లు, సుత్తులు, కర్రలు, మద్యం సీసాలు ఇచ్చుకుని దాడి చేసి స్పష్టంగా వాళ్ళ కారు కొన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినాయి. తిరిగి వాళ్ళు ఏమంటున్నారు, ఈయనే రెచ్చగొట్టిలా సిగ్గులేదండి వాళ్ళకి, పోలీసు అధికారికి. ఈవిడ రెచ్చగొట్టిలా మాట్లాడింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరినీ రమ్మని చెప్పింది అక్కడికి. ఇన్సిడెంట్ జరిగి ఇలా దాడి చేసిన తర్వాత ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నట్టు పోలీసులు ఇలా తయారయ్యారు, ఎందుకో అర్థం అవట్లేదు ఆంధ్ర పోలీసులు. అలాగే పెద్దారెడ్డి ఎంత కొవ్వుగా పోతే ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా? అక్కడ చైతన్య అన్నవాడు, డిఎస్పీ చైతన్య అన్నవాడు వచ్చి అర్ధరాత్రి ఇక్కడ అంతా అడావుడి చేస్తే దాని మీద చర్యలు లేవు. అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? రాజంపేట వాడికి ఇక్కడ పని ఏంటి? ఆ ఎస్పీ నాకు తెలియదు అంటాడా? అంతకన్నా సిగ్గుమాలితనం ఉందండి. వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు తరిమి కొట్టారు వాళ్ళని. తిరిగి తెలుగుదేశం వాళ్ళ మీద ఎవడైతే దౌర్జన్యం దుర్మార్గం చేశారో వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద గాల్లో కాల్పులు, బాష్పవాయువు, టియర్ గ్యాస్ వదలటం వీళ్ళ మీద చేస్తారు. ఇంతలాగా బరి తెగించేసి మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళలో కట్టుకుని ఇంత పక్షపాత బుద్ధి చూపిస్తారు. రేపు పొద్దున్న ప్రభుత్వం మారిందాడు మీ గతి ఎవడో అంటే మీరు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని చేస్తే సస్పెండ్ చేస్తారో, లేదంటే ఉద్యోగం నుంచి మానేస్తే వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చాము. ఏమి వాళ్ళు వదిలేసినా మాలాటోళ్ళని వదలలేము. ప్రతిరోజు గుర్తు చేస్తాం. పౌర సమాజం చిరాకు. అసలు ఏంటి ఇలా జరిగింది సమాజం? పోలీసు వాళ్ళకి ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటే ప్రజలకు బాధ్యులే ఉండి ప్రజల రక్షణలో ఉండాల్సిన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో? మీరు కులం, మతం, ప్రాంతం చూస్తే మీరు నోరు మూసుకూరుకుంటా అనుకుంటున్నారా? తోలు తీసి ఎండేస్తాం, పిచ్చి వేస్తే. పోలీసు అయితే చంద్రమండలం నుంచి వచ్చాడా? వేషాలు వేస్తున్నారు, ఎవడు అడిగి వాళ్ళు అనుకున్నారా? అలాగే చిన్న చిన్న సంఘటనలు పెదకూరపాడులో జరిగినాయి, కాకినాడలో జరిగినాయి, అన్ని చోట్ల వాగ్వాదాలు జరిగినాయి. అంతవరకు పరిమితం. వీళ్ళే పెద్ద తోపులు తురుములు అనుకుంటున్నారు, మాకు తిరిగిలేదు అనుకుంటున్నారా? మీ పోలీసులు అండగా పెట్టుకుని వేషాలు వేయటమైన ఒక్కడ కూడా దమ్ము లేదండి. వీళ్ళందరూ కాగితం పుల్లు. ఏ అండా లేకుండా ప్రతిపక్షంలో ఉండి అనుక్షణం అణిచివేత ఆటంకాలతోటి పోరాడారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఈ కూటమి వాళ్ళు. ఆ బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు వీరులు. వాళ్ళ ముందు మీరంతా వాళ్ళని మెచ్చుకోవాలా. ఒక ఎమ్మెల్యే తన గ్యాంగ్ వేసుకుని లోపలికి వస్తే అవి ఈఎంఐలు పాల్గొడితే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసాడు ఒక అతను. నిజంగా వీరుడు అతను. పిన్నెల రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అతను నిజంగా వీరుడు అతను. అతని ముందు సిగ్గుతో తల ఉంచుకోవాలా ఇతను. పైగా పారిపోయాడు. నేను పులిని 2 గంటల్లో వస్తాను అని చెప్పి ఇప్పుడు దాగుడు మూతలు ఆడుతున్నాడు, ఎక్కడ పారిపోతున్నాడు. నేను ముందే చెప్పానండి, ఈ దేశం నుంచి వీళ్ళు కనీసం 2000 మంది పారిపోతారని చెప్పాను. ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఈ దుర్భాషలు మాట్లాడిన డ్రైనేజీ మూతలో వాసన, ఆ బూతులు మాట్లాడిన వీళ్ళు అందరూ కూడా ఈ దేశం విడిచి పారిపోవాలి. ఆల్రెడీ వంశీ అన్నవాడు పోయాడు, రేపు ఇవాళ ఇతను పారిపోయాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దుకాణం చదువుకుంటానికి రెడీగా ఉన్నాడంట. నోటికి వచ్చిన మాట అరాచకం చేసి ప్రజల సొమ్ము దోపిడీ చేసిన వాళ్ళు అందరూ పారిపోతారు. వచ్చి ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో వేసేయాలి. ఎవరిని విడిచిపెట్టకూడదు. ఈ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి,
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ ధర్మారెడ్డి ఈవో తిరుపతిలో వీళ్ళు చేసిన దురాఘాతాలన్నీ మొత్తం వాళ్ళు ఒంటిమే కోటలు తప్ప మిగతాన్ని ప్రభుత్వానికి జమ చేయించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదండి. ఎందుకంటే రాబోయే తరాలకు ఒక హెచ్చరికగా ఉంటాయి. ఎవడన్నా ఎలా రూల్ ఆఫ్ లా పాటించకుండా అడ్డదారులు ఎలా ఉన్నవాడు అందరికీ కూడా ఇదో గుణపాఠం అవ్వాలి. ఈ రాబోయే ప్రభుత్వం ఇది చేయాలా, చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతాం. అలాగే పోలీసులకు ఆయుధాలు ఇచ్చి ఇలా దాడులు చేపించారనే ఆరోపణ ఒకటైతే, ఇళ్లల్లో ఉన్న వాళ్ళపై కూడా టీడీపీకి మీరు ఎందుకు ఓటేశారు అంటూ కూడాను కొంతమంది వెళ్ళి దాడులు చేయడం అనేది కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటనల్ని మరి మనం ఏ విధంగా చూడాలి? ఎవరు వీరు వెనుకుండి ఇదంతా నడిపించారు అనుకోవచ్చు, లేదంటే ఉక్రోషంతోనో లేదంటే ఏదైనా కారణంతోనో ఇలా ఇళ్లలోకి వెళ్ళి దాడి చేశారు అనుకో. ఉక్రోషమేనండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ పిచ్చిగా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. అసలే అతను ఎరుచూపులు చూస్తున్నాడు అన్నది కనిపెట్టలేకపోయారు. అతను ఎరుచూపులు చూస్తా ఎటు పారిపోవాలో చూస్తున్నాడు. అయినా సరే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు పిచ్చాడికి ఆనందం అన్నట్టుగా ఆయనకి ఆనందం నేనే గెలుస్తాను అనుకుంటున్నాడు. అది కొంతమంది నమ్మలేదు, వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కొంతమంది సగం నమ్మారు, వాళ్ళు సగం జాగ్రత్త పడ్డారు. కొంతమంది పూర్తిగా నమ్మారు, ఇప్పుడు ములుగుతారు. వాళ్ళు మేము గెలుస్తాం అనుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలు తిరుగుబాటు చూసిన తర్వాత ఉక్రోషం వచ్చింది. ఇంకా వాళ్ళ చేతిలో ఈ పోలీస్ గ్యాంగ్ ఉంది కదా, తంటిపల్లి మూటలాగా, అని చేత ఊళ్ళలోకి దాడి చేస్తున్నారు. రేపు 4 తర్వాత ఎవరు కాపాడతారు వీళ్ళందరినీ? అందుకనే మోడీ గారు వీళ్ళకి ఏం చేశాడంటే కేంద్ర బలగాల రక్షణ ఇచ్చాడు 19 వరకు, జూన్ 19 వరకు. ఎందుకంటే ఆ ప్రేమ పోలేదు, దత్తపుత్రుడి మీద ప్రేమ పోలేదు మోడీ గారికి. లేదంటే వీళ్ళందరినీ ఎగరేస్తుంటారా ఎగిరెగురుతుంటారా అనేటువంటిది మనం ఊహించలేము. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడే వాళ్ళ ఆపత్తరం ప్రభుత్వంలో ఉండి సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు ఇంకా దౌర్జన్యాలు సాగిస్తున్నా గానీ వాళ్ళందరూ కాసు మహేష్ రెడ్డిని పరిగెత్తిచ్చారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పడుకోబెట్టేశారు. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని అయితే పరిగెత్తిచ్చి పారిపోయాడు ఏకంగానే. వలమిరెడ్డి వంశీని ఎవరిని కూడా పెద్దారెడ్డిని అయితే వాళ్ళ ఇంటి మీద వెళ్ళి జెండా ఎగరేశారు. ఇంకా కొన్ని చోట్ల వైసీపీ ఆ జెండా దింపాలని 4వ తారీఖు దాకా కూడా ఆగలేకపోతున్నారు. ఇప్పుడే ఆ కూల్చుతూ మొదలెట్టారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా జాగ్రత్తగా బిక్కుమట బతకాల. అయినా తిరగబడుతున్నారంటే అంటే అన్ని చోట్ల కాదు, 4-5 చోట్ల అంతే. మిగతా వాళ్ళు నోరు మూసుకున్నారు. ఎప్పుడో వాళ్ళకి అర్థమైపోయింది సీన్ క్షవరం అయిన తర్వాత వివరం వచ్చేసింది. వాళ్ళు నోరు మూసుకుని రాయబారాల్లో ఉన్నారు ప్రస్తుతం చాలా మంది. ఈ దేశం విడిచి పారిపోదాం అనుకున్న అలాగే పారిపోతారు. పారిపోలేని వాళ్ళు, ఇక్కడే ఉండాలనుకున్న వాళ్ళు, కొంచెం తక్కువ తిట్టిన వాళ్ళు, తక్కువ దుర్మార్గం చేసిన వాళ్ళు ఏదో బాటిలో చేరిపోతారు. అది పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే కనుక వీళ్ళందరిపై కూడా యాక్షన్ తీసుకుంటది, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటది అని అంటున్నారు. ఖచ్చితంగా అండి బాబు. ఒకవేళ అధికారంలో రావటం అండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దేసుకున్నాడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తారని నమ్మకం ఉంటే ఎందుకు పారిపోతాడండి? ఆ పోలీసులకు లొంగిపోతాడు, రాజమర్యాదలు జరిగితే అందంగా జైల్లో కూడా దర్జాగా మెయింటైన్ అవుతాడు. అసలు యాక్చువల్ గా ఇప్పుడు దొరికితేనే మంచిది. ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు కాబట్టి. రేపు 4 తర్వాత దొరుకుతాడు, మోకాలు చెప్పులు తీసేస్తారని చెప్పాను నేను. అలాగే చేస్తారు, కొట్టుకుంటూ తీసుకెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.